ఒక యోగి ఆత్మకథ అధ్యయనం 3. రెండు శరీరాలున్న సాధువు. నాన్నగారు, నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చినట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా అని అడిగాను. ప్రయాణాలు చేయడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కారు. నేను పసివాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బేరేలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయి నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబు, నేను మంచి స్నేహితులం. అతనికి ఒక సంగతి తెలిపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రసు పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవని అనుకుంటున్నాను అన్నారు నాన్నగారు. ఆ స్వామి, నేను ఒకే గురువుగారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది అన్నారు. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి వీలు కుదరదు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడ్డంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎప్పుడూ తగ్గించలేదు. బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆయన తల ముడతలు లేని ఆయన ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంక్షోభం నాలో నుంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు. బాబు ఆనంద్, సంతోషం నాయనా. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండి గుండెతో పసివాడి గొంతులో నుంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామిగారు మీరేనా అండి అని అడిగాను. ఆయన తల ఊపారు. నువ్వు భగవతీ బాబు గారి కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులో నుంచి తీసి ఇచ్చే వ్యవధి కూడా లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను. కానీ అధిక అవసరమే లేదనిపించింది. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే. నీకోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారి గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు తీసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను. నీకు తెలుసా అని అడిగారు. ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండవది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుని దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా అని నేను అన్నాను. ఆ మాటకి ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు
నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతికమైన అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుందిలే అన్నారు ఆయన. మా సంభాషణను చటుక్కన ఆపేసి స్వామివారు గంభీరమైన నిర్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించి ఉంది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. తరువాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. ఇంక ఏం తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయజూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నా కంట పడ్డాయి. చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలిచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో ఇది ఏమంత ఎక్కువ కష్టమైన సాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడ మెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించినది. ఇప్పుడు నాలో నమ్మలేనంత ఆశ్చర్యం పెళ్ళుబిగినది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పడానికి ఎవరని పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలయ్యింది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే అని నా మనసు గందరగోళంగా ఆలోచించసాగినది. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలో నుంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని కలిశాను. కేదార్నాథ్ బాబుగారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండినది. అవును, నేను భగవతి బాబుగారి కొడుకుని కదూ. నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాసుకుని ఉన్నావు కదూ. స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగినది? చెప్పసఖ్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్లయినది. విస్మయం కలిగినది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నేనక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతి బాబు గారబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరే అన్నాను. మేమిద్దరం చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నా కన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించినది. ప్రణవానందులు, మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అని చటుక్కన అడిగారు. నేను సుమారు అరగంట, నాకిప్పుడు వేరే పని ఉంది అన్నాను. అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతి బాబు గారబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నారు. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయారు. గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయినది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను. కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు గాని మతిపోతుందా?
మీకు ఆయన కలలో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అడుగుల చప్పుడు విన్నారా అని అడిగాను నేను. నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం ఎరుపెక్కినది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవ్వడం లేదా నీకు అన్నారు ఆయన. కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలనే లేదే అంటూ మొత్తం ఇదంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఎన్నడూ ఊహించనే లేదు. ఈయన మామూలు ఒట్టి మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తున్నది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ల వైపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్లే వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకొని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూచి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకొని వాళ్లతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూర శ్రవణ శక్తుల గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తి భావంతో కూడిన భయమే అనుభూతమయ్యింది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తకేశర్ గారిని నేను అప్పటికి కలుసుకునే లేదు. ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు. నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానంద గారా, లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపజేయటం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. నేనెరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి. మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుణ్ణే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పని చేయవలసి వచ్చింది. ఆ గుమస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించింది. నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపచేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎన్నడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం
లాహిరి మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమలాడుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఈ ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను అని అన్నాను. అప్పుడు లాహిరి మహాశయులు, నేనేం చేయగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి. గురు రూప దేవదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. ఇప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను. అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించి నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఒక్కసారి లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేనింకా ఆఫీసులో పని చెయ్యలేను. దయ ఉంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను? నీకు ఏది అనిపిస్తే అది. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలో నుంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగారు డాక్టరు. పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివశుణ్ణి చేసే సంచలనం పుడుతుంది. అది నా శరీరమంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వహించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తుంది. అలా అన్న మీదట ఆ డాక్టరు ఇంక నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసినదిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు, లాహిరి మహాశయుల దివ్య సంకల్పం ఆ డాక్టరు ద్వారాను, మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసా వహించి ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాన్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీ ఈసారి మీ నాన్నగారితో చూస్తాను. తరువాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుతూ వచ్చారు. వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడడం ఎంత సంతోషించదగిన విషయం. కానీ అది అసంభవం.
నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకు ఇంకా 2 శరీరాలు లేవు కదా అన్నారు చమత్కారంగా.